వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసుకుంటోంది ప్రతిదానికి అంటూ అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేయడం, హైకోర్టు దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రంగులు మార్చమని చెప్పటం ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రంగులేసుకుంటోందంటూ హైకోర్టులో పిలువబడింది. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లు, ప్రభుత్వ భవనాలకు అధికార టీడీపీ జెండా రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పూర్వ అధ్యక్షుడు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు చేస్తూ క్యాంటీన్లు, ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ జెండా రంగులైన పసుపు, ఎరుపు వేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పునరుద్ధరించిందని, దీన్ని తాను తప్పుపట్టడం లేదని చెప్పారు. ఈ క్యాంటీన్లకు ప్రభుత్వం సొంత నిధులనే కాక ప్రజల నుంచి విరాళాలు కూడా సేకరించిందని చెప్పారు. అయితే క్యాంటీన్ల భవనాలకు టీడీపీ తెలుగుదేశం పార్టీ రంగులేశారన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇవే రంగులు ఉపయోగించాలని యోచిస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ రంగులు వాడటం రాజ్యాంగానికి, చట్ట నిబంధనలకు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రభుత్వ భవనాలు రాజకీయ పార్టీల కార్యాలయాలు కాదన్నారు. చంద్రబాబు మంత్రి నారాయణ మౌఖిక ఆదేశాల మేరకు అధికారులు క్యాంటీన్లకు, ప్రభుత్వ భవనాలకు పసుపు, ఎరుపు రంగులు వేస్తున్నారన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శుల్ని ప్రతివాదులుగా, చంద్రబాబు మంత్రి నారాయణని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.